ఒక్క నిమిషం, అడ్వకేట్ మేడం మాట్లాడతారు. అడ్వకేట్ మేడం మాట్లాడతారు నీతో. మాట్లాడు. మీరు అంత టెన్షన్ పడే వ్యవహారం కాదు. అలాగే అతను ఇంటికి వెళ్తే ఇప్పుడు కొడతాడు తిడతాడు, మాకు చాలా భయంగా ఉంది. అతనికి కౌన్సిలింగ్ అన్నా ఇచ్చి నాకు మ్యాటర్ సెటిల్మెంట్ అన్నా చేయండి, లేదా అతను అసలు ఏమంటాడో ఒక ప్రపోజల్ తీసుకొని రండి అంటుంది. మీరేమనుకుంటున్నారు? మేడం మేము మంచిగా ఉన్నాము. ఆమె ఏం నాకు నాకు షాక్ అవుతున్నా, షాక్ లోనే అసలు నా భార్య ఆడిపోయి నా మీద కంప్లైంట్ కౌన్సిలింగ్ సెంటర్ ఇచ్చిందంటే. నువ్వు కలిసి ఉంటావా వద్దనుకుంటున్నావా చెప్పమ్మా మీ ఆయనతో అన్నావు. మేము ఉన్నారు ఇప్పుడు ఒక్క నిమిషం. ఫిజికల్ రిలేషన్ 2 years నుంచి లేదు. 2 years నుంచి ఫిజికల్ రిలేషన్ లేదట. పిల్లల కోసం ట్రై చేస్తున్నాం, తిరిగిన హాస్పిటల్ లేదు. అది చెప్తుంది. హాస్పిటల్కి వెళ్తున్నావండి నా సొంత డబ్బులతోటే ఖర్చు పెట్టుకో. ఏమంటున్నాడు అంటే 10 మందికి చూపించడానికి రిపోర్ట్స్ ఉండాలి, నీకు పుట్టారు కాబట్టి వదిలించుకోవడానికి ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి హాస్పిటల్లో చూపిస్తున్నా. మీకు తెలుసు ఈ కేసులు ఫైల్ చేస్తే ఎలా ఉంటది ఏంటి అని. ఒకటి, మేము అమ్మాయిని అయితే కూల్ గానే పంపిస్తున్నాం ఇంటికి. మీరు అమ్మాయిని కొట్టకుండా తిట్టకుండా ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసుకునే ఉద్దేశం ఉంటే సాల్వ్ చేసుకోండి. లేదు అమ్మాయి లీగల్ గా వెళ్తాను అంటే మేము మా టీం తరపున సపోర్ట్ చేస్తామండి అన్నాం. మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కాబట్టి మీరు లీగల్ గా వెళ్ళరు అని మేము అనుకుంటున్నాం యాక్చువల్ గా. ఎందుకంటే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇంటికి వచ్చినాక దయచేసి ఆవిడని అయితే కొట్టడం తిట్టడం చేయకండి. ఏదన్నా చేస్తే మాత్రం మేమంతా మళ్ళీ రావాల్సి ఉంటుంది అనవసరంగా. ఇక్కడ చూడండి, బ్లడ్ కారిపోయి ఎంత కొడతాడు వీడు. బ్లడ్ కారిపోయేదాకా కొడతావట, ఏదో చూపిస్తుంది ఆ పిల్ల. ఏం బ్లడ్? ఆమె ఏం చేస్తుంది ఒకసారి అడగండి. ఇంట్లో ఏం ఖాళీ ఇంట్లో ఏం చేస్తుంది? నా మీద ఎలిగేషన్స్ చూడండి, వినండి మేడం. ఆమె ఏం చేస్తుంది అడగండి. నేనే షాక్ లో ఉన్నా, అసలు ఏం తప్పు చేయలేదా మేడం? అవునమ్మా, మరి ఇప్పుడు అమ్మాయి లీగల్ గా వెళ్ళమని చెప్పనా? అడదాము, నేను ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు నువ్వంటే అట్లా. మీ ఆవిడ ఆల్రెడీ ఎలిగేషన్స్ ఫైల్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆమె వచ్చేదో చెప్పిందని ఆమె మాటలు వినేసి నాకు వినట్లా. మేము వినండి, ఆ అమ్మాయి మాటలు వినలా. ఇప్పుడు ఆ అమ్మాయికి మేము ఏం చెప్తున్నాం, అమ్మ నువ్వు లీగల్ గా వెళ్ళటానికి ఈ ఆప్షన్ ఉంది మేడం, మీరు ఒకసారి మాట్లాడండి, మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుందేమో అని అడిగింది. మేము మాట్లాడుతున్నాం. నేను కూడా మీ దగ్గరకు వచ్చి ఇట్లా సతాయిస్తూ నా భార్య కంప్లైంట్ ఇస్తే మీరు లీగల్ గా వెళ్ళిపోదాము అని అంటారా? ఇద్దరిని పిలిచి మాట్లాడి ఇట్లా కాదా? సరే మీరు వస్తారా, మాట్లాడతాం. మీరు వస్తారా ఇప్పుడు మాట్లాడతాం. ఇక్కడ మీ మీద ఆవిడ ఏదో వర్షన్ చెప్పింది, అదన్నీ మేము ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చాం. ఆవిడ దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. లేదు మేడం, నేనేమంటున్నా అంటే నాది ఒకసారి మేము ఉండే ప్లేస్ కు వీలైతే ఎవరన్నా రండి. అవునా? అవును సార్, ఒక్క నిమిషం. మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చూడండి, ఆ అమ్మాయిని కొట్టొద్దు అనేదే మా స్టేజ్ నుంచి మేము అడుగుతున్న రిక్వెస్ట్. ఇన్ కేస్ అలా న్యూసెన్స్ జరిగితే లీగల్ గా వెళ్తుందండి, అనవసరంగా వద్దు. మీరు ఆ అమ్మాయి సాల్వ్ చేసుకుంటారా లేకపోతే ఏంటి అని అడగడానికి ఫోన్ చేసాం. మా మధ్యలో ఏముందని మేడం నాకు వద్దని చెప్పడానికి నేను చెప్తున్నా మేడం. లో వచ్చి ఇక్కడ ఆ పిల్ల ఏడుస్తుంది అయ్యా. అరే మేడం, ఆమె వర్షం వినకండి మేడం, ఆమె ఏం చేసి. అరే నువ్వు అసలు ఒక మాట అనవెందుకని, అమ్మాయిని నేనేం అననండి, మేము ఇంటి దగ్గర చూసుకుంటామని. అదే డ్రామా మేడం, పెద్ద మనుషుల మధ్య కూడా ఇదే చెప్పిండు. సరే ఏమల్లా, ఏదన్నా మా దాకా వచ్చిందంటే ఏదో ఎలిగేషన్ ఉన్నట్లే కదా. మీరు లేదు మేడం మేము ఇంటికి వచ్చినాక మాట్లాడతామండి అనవెందుకని. లేదు మేడం, అట్లా అంటలేదు. నేను ఏం అనలేదు కూడా, ఇప్పుడు కూడా ఏం అంటలేను. అనట్లేదు. ఏం మాట్లాడలేదు చెప్పండి. నేను కాదమ్మా, మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా. ఆ అమ్మాయి కష్టమని మా దగ్గరకు వచ్చింది, మీరు సాల్వ్ చేసుకుంటారా లేదా అంటున్నా. ఆప్షనా మేడం? అరే ఏమనాలి, దాన్ని ఏమనాలో చెప్పు. ఎంప్లాయీ మేడం, నేను ఆప్షన్ ఏంది మేడం? నాకు లెవెల్ మేడం అది. అది కాదమ్మా, ఇంటికి వచ్చినాక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటామమ్మా ఒక మాట అనరు. లేదుగా మేడం, ప్రాబ్లమే లేనప్పుడు ప్రాబ్లం సాల్వ్ అంటే నేను ఏం చెప్పాలి సమాధానం? ఇక్కడ దాకా వచ్చిందంటే ప్రాబ్లం ఉన్నట్లే కదమ్మా. ఆవిడ ఇక్కడ దాకా వచ్చిందంటే ఆవిడ దృష్టిలో ప్రాబ్లం ఏం లేదు మేడం, మేమిద్దరం అన్యోన్యంగానే ఉన్నాము అంటే ఆయన చెప్తే అయిపోతుందా? బాధపడుతున్నదని నేను కదా. నా గురించి ఒకసారి వచ్చి అడగండి మేడం. నువ్వేమో ప్రాబ్లం అని ఇక్కడికి వచ్చావు, మీ ఆయన కనీసం సాల్వ్ చేసుకుంటామని అనట్లా. అన్నాడు మేడం, మీకు ఇంకా చాలా తెలియాలి. వాడు విశ్వరూపం ఉంది వాడి లోపల. ప్రాబ్లం అని వచ్చింది కదా, ఎవరు పోషిస్తున్నట్టు వాళ్ళ అమ్మని అడగొద్దా మరి? నేను సాడిస్తున్నా అయితే వాళ్ళ అమ్మని నా దగ్గరికి ఎందుకు పెట్టుకుంటా మేడం? అవునా, జీతం తీసుకుంటలేడా? నెలకి మా అమ్మ ఇచ్చే జీతం తీసుకుంటలేడా? ఇప్పుడు ఆ అమ్మాయి కష్టమని వచ్చింది మీ దగ్గరికి, ఒకళ్ళు కష్టం అని వచ్చి ఒక్క నిమిషం వినండి. మీ దగ్గరికి ఒకళ్ళు మాకు కష్టం ఉందండి అని వచ్చారు, మీరు వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేశారు. అతనేమో మాకు కష్టమే లేదండి అంటే, ఆ కష్టం లేదమ్మా వెళ్ళిపో అంటారా? మీ దాకా వచ్చినాక మీకు అది తెలుస్తుంది కదా. కరెక్టే మేడం, ఆమె ఏదో నాకు జలకిప్పాలనేసి మీ దగ్గరకు వచ్చింది మేడం. ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆడ మాటలు చూసినారా? సో ఆమెను మంచిగా చూసుకుంటే ఓకే, వాళ్ళ అమ్మ నా దగ్గర ఉండొద్దు. అసలు అమ్మాయి మీతో ఉండనంటుంది అయ్యా. మేడం నా వర్షన్ కూడా వినండి ప్లీజ్. చెప్పండి. వాళ్ళ అమ్మాయి ఏంది, ఈ
శాత కాదు. ఈవెన్ ఒక మొగునికి అన్నం కూడా చేయడానికి కూడా అది ఓపెన్ చెప్తున్నా. చూడండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. నేనేమంటున్నా అంటే ఈమె మంచిగా ఉంటది కానీ వాళ్ళమ్మని మన దగ్గర పెట్టుకున్నాం, పోషిస్తున్నాం. వాళ్ళమ్మకి ఏమున్నా మనమే చూసుకుంటాం. జ్వరం వచ్చినా ఏమున్నా, మన అపెండిక్స్ ఆపరేషన్ సర్జరీ అయినా అన్ని మనమే చూసుకుంటాం. డబ్బులు ఎవరివి మేడం? పెళ్లి అయింది కాబట్టి పిల్లలు నా దగ్గర ఉండి నేను పోషించుకుంటా. ఎట్లన్నా వాళ్ళమ్మ మన దగ్గర ఉండొద్దు. బ్లాక్ మెయిలింగ్ ఇంతకు ముందు వెళ్ళగొట్టారు కదా. నేను మంచిగా చూసుకోవాలంటే వాళ్ళమ్మ మన దగ్గర ఉండదు. ఎందుకంటే మేడం మీ దగ్గరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. సూపర్ అండి. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మాయే మీతో ఉండని అంటుంది. ఉంటే మేము ఇద్దరిని పిలిచి కలిపి పంపించేవాళ్ళం. నాకు అబ్బాయి వద్దండి, నాకు ఏదైనా సెటిల్మెంట్ చేసి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించాలి. సెటిల్మెంట్ మేడం, నేనే ఉద్యోగం మీద ఆధారపడి బతుకుతున్నా. నేనేం సెటిల్మెంట్ చేస్తాను? నాకేమైనా కోట్లు వస్తుందా సెటిల్మెంట్ చేయని? మరి బయట ఇయనికి ఇవి నా పైసలు కదని 10,000 ఎట్లా ఇస్తున్నాడు? చెప్తావా అమ్మ, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి అని చెప్తాను. నీ ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఆల్వేజ్ చెప్తా నేను. ఈమె గురించి కూడా మా ఫ్యామిలీలో తెలుసు, అందరూ తెలుసు. మొన్ననే ఊరికి వెళ్ళేసి వచ్చినాం, అంతా ఓకే. మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఒకటే మాట అంటారు, వాళ్ళ అమ్మని మీ మధ్యలో వద్దని. మేడం నాకు వీడే వద్దు మేడం. మంచిగా ఉన్నానంటే కాదయ్యా, అసలు అమ్మాయి నువ్వు వద్దు అంటుంటే వాళ్ళ అమ్మ వద్దండి మాకు అంటావేంటి? అమ్మాయి నాకు వద్దండి. నేను ఉంటే కదా మా అమ్మ ఉండాలి. ఎవరు అంటున్నారు నేను వద్దని? నువ్వే నాకు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు కదా వాళ్ళ అమ్మని పంపించేయండి అనేది. ఇప్పుడు అమ్మాయి నన్ను వదిలేయమంటారు, నాకు అర్థం కాదు మేడం. ఆ అమ్మాయి నాకు అతను వద్దండి అంటుంది, మీరు వద్దండి అని చెప్తుంది అమ్మాయి. మేడం ప్రాబ్లం అక్కడ ఉంది. ఆమె వద్దంటే నాకు అర్థమవుతుంది. ఆమె ఒక్క నిమిషం ఉండండి, సార్ మాట్లాడతారు. చెప్పండి సార్. నేను తమారెడ్డి భారద్వాజ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ పిల్ల వచ్చి ఏదో నువ్వు రోజు కొడుతున్నావు గిడుతున్నావు అని చెప్తున్నదే మరి. సార్ సంసారం గురించి కొట్టడం తిట్టడం అంటే ఆమెకు ఒక్కటి సార్. ఏది రక్తాలు కారేదాకా మరి కొడతారా? లేదు సార్, ఒక్కటి అర్థం చేసుకుని వాళ్ళ అమ్మని ఈమెను పూజిస్తున్నా అంటే నేను ఏ రేంజ్ లో ఏం పోషించడం అండి, నేను జాబ్ చేసినాక. సార్ ఎవరు ఉద్యోగం చేస్తలేరు. సరే ఇప్పుడు వద్దంటుంది, ఏమంటాడు అడగండి. అమ్మాయి వద్దంటుంది. వాళ్ళ అమ్మ ఏదో ఉద్యోగం చేసినా గానీ వాళ్ళ అమ్మదే ఉంటది. వాళ్ళ అమ్మదాళ్ళకుంటే ఇక నువ్వు పోషించేది ఏంటి? వాళ్ళ అమ్మదాళ్ళకుంటే నేను అదే అంటున్నా సార్, సపరేట్ ఉన్నామని వాళ్ళ అమ్మను. నాకు అసలు నేను షాక్ అవుతున్నా ఫస్ట్ టైం. నా మీద అసలు అమ్మాయి వద్దంటుంది, ఏం చెప్తాను? మంచిగా ఉంటాం, ఈ రోజు గొడవ లేదు. ఇప్పుడు ఏ గొడవ లేదంటున్నావు కదా, ఇప్పుడు మంచిగా చూసుకుంటా. మరి ఇప్పుడు పోతే కొట్టుడు గిట్టు ఉండదా ఇంటికి వస్తే? ఇప్పుడు లేదు సార్, నాకు అర్థమైతలేదు. ఆమె చెప్తుంది కదబ్బా, రక్తం వచ్చేటట్టు కొట్టిన కాలు మీద దెబ్బ కూడా చూపిస్తుంది. రక్తం వచ్చి ఉంది మొత్తం కాలు మీద. మన బండి నుంచి కింద పడ్డది వాళ్ళమ్మ, అవి కూడా చూపిస్తారు. అమ్మ కాదు, కొత్త బండి కొన్నారు, బండి డ్రైవింగ్ రాక ఇద్దరు అడ్డెడుతున్నారు. నేను లేనప్పుడు నడిపించారు, నేను వద్దని చెప్పిన తర్వాత కింద పడ్డ దెబ్బలు కూడా చూపిస్తే ఇదంతా నాకు విచిత్రం అనిపిస్తుంది. ఈ రోజు బండి నుంచి కింద పడ్డానంట నేను. ఇలా నా కౌన్సిలింగ్ అవుతుంది. అదే మరి. సరే నువ్వు ఒకసారి ఈ మేడంతో కూడా మాట్లాడు, అమీర్పేట ఆఫీస్ పోయి మాట్లాడు. ఇదిగో మేడంతో మాట్లాడు. ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి సార్, ఇంటికి వస్తుంది, మీరు సాల్వ్ చేసుకోండి ప్రాబ్లమ్. ఇన్ కేస్ అవ్వకపోతే మా టీం మీకు హెల్ప్ చేస్తారు, ఇద్దరికి హెల్ప్ చేస్తారు. అదే కొంచెం రిలాక్స్ అవ్వండి. తనతో మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మీ ప్రాబ్లమ్ ఇంటి దగ్గరే సాల్వ్ అవుతుందేమో అని మా ఉద్దేశం. ఇన్ కేస్ మా టీం సపోర్ట్ ఏదైనా కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము ఇద్దరికి హెల్ప్ చేస్తాం. నానా, అతను అంత అడ్డంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాసెస్ సెటిల్మెంట్ అవ్వకపోతే ఇన్ఫార్మ్ చేయండి, మా వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఇందాక అన్నాం చూసారా, మనం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొట్టాడు, ఇక్కడ మేమిద్దరం ఏంటనేది తెలిసింది. కొట్టడం అనేది ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త న్యూసెన్స్ ఉంటుంది, ఎందుకు వెళ్ళారు నాకు చెప్పకుండా అని. మీరు ఉంటారా ఇంట్లో, వెళ్ళిపోతారా, వెళ్ళండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, సాల్వ్ చేసుకోండి. నాకు తెలిసి 100% ప్రాబ్లం సాల్వే చేసుకుంటాడు. నిన్ను బతులాడుకుంటాడు, ఏదో ఒకటి. చేసుకోలేదా మీరు ఇప్పుడు ఇల్లు వెకేట్ చేయాలన్నారు కదా, ఇప్పుడు ఆప్షన్ దొరికింది, వంక దొరికింది మీకు. ఇల్లు వెకేట్ చేయండి, ఇండివిజువల్గా ఉండండి, లీగల్గా సపోర్ట్గా అడగండి, మేము చేస్తాం. నాకు ఇప్పుడు లీగలే కావాలి మేడం. ఇప్పుడే కాదు, అతనికి ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా. ఆప్షన్ కొన్ని రోజులు ఛాన్స్ ఇవ్వకుండా ఎట్లా? నీకు నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళిపో. కింద పడి కావాలని కంతల మీద కొట్టుడు, కొట్టుడు పడుకునేటప్పుడు. ఇది చూడండి మేడం, ఇది చూడండి. నిలబడే కాపురం కాదు, మీరు డిసైడ్ అయిపోయి విడిగా ఉండడానికే చూడు. కాంపెన్సేషన్ కోసం, ఆ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం మీరు ఫైట్ చేద్దరు. కానీ అది అతను ఒప్పుకుని చేస్తాడా, లేకపోతే ఏం చేసుకుంటావో చేసుకో అంటే మీరు హ్యాపీగా ముందైతే బయటికి వెళ్ళి కొంతకాలం రిలాక్స్ అవుతూ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు తీసుకోను అన్న, యాక్షన్ తీసుకోకపోయినా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, సూసైడ్లు చేసుకోకండి, అది మంచిది కాదు. ఉండి సాధించాలి కానీ చచ్చిపోయి సాధిస్తారు.
అదే సార్ అర్థమైంది నాకు. ఓకే థ్యాంక్ యూ.